మంచినీళ్ళ కుండలకి బిందె కుండల సైజు క్యాన్ బట్టేయి అట్లా చేస్తాం. తర్వాత మామూలుగా ఈ పెళ్ళిళ్ళకి ఏదైనా దినాలకి ఇట్లాంటివాటికి బొంగలు, అటికెలు, గరిగ గరిగదుత్తలు అవి చేస్తాం. తర్వాత డబ్బులు వేసుకుని ఉండీలు చేస్తాం. తర్వాత మామూలుగా అంతంత ముంతలు చేస్తాం. తర్వాత మూకుళ్ళు చేస్తాం. అంతవరకు చేస్తాం. ఏమైనా కళ్ళనీళ్ళు వేసుకుని పిడతలు పడతలు అటువంటివి కూడా చేస్తాం. ఇంతకుముందు అట్ల పెండ్యాలు, రొట్టెల పెంకులు అవన్నీ కూడా చేసినాం. ఇప్పుడు అవి అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు అమ్మగారు మట్టి బ్యాని మీద పోయలేరుగా. అసలు ఏంది దీని మీద ఎట్ట పోతారు, ఇదేంది ఎత్తుకుంది అని అంటేలే, లేకుంటే దాని మీద రుచి ఎందుకు వస్తాయి? ఇలా మట్టి కొండ మీద రుచి ఇప్పుడు చేసేవాటి మీద ఎందుకు వస్తాయి? రావు. కానీ ఇప్పుడు అమ్మగారు చేయలేరు. ఇదివరకు మధ్య కొండలని చేసిస్తే మధ్య కొండలలో కవ్వం పెట్టి జిలికిన వాళ్ళు ఇలా మధ్య కొండలో మజ్జిగ చేయమని ఎవరు దెబ్బకు నువ్వుతారు రావందరు కవ్వం తగిలిచి చేయలేరు. ఇదివరకు రాగ సంగటి వండుకొని తిన్నోళ్ళం ఆ కొండలలో, సొద్ద సంగటి వండుకొని తిన్నోళ్ళం మట్టి కొండలలో. కొర్ర బువ్వ, ఆరిక బువ్వ, ఒరిగ బువ్వ, ఏ స్వాములని ఒరిగలాలు ఉంటాయి ఆ అన్నము ఇవన్నీ చేసుకొని తిన్నోళ్ళు ఆ కొండలలో. ఇప్పుడు ఎవరో కానీ ఇప్పుడు కొండలు పగిలిపోతాయని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది చేసుకోలేక మరి